సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? 10 మందితో ఆరడి చేసుకుంటే ఉందా? 10 మందితో పంచుకుంటే ఉందా? 10 మందికి చెప్పి ఏడ్చి మొత్తుకొని చీదేస్తే ఉందా? నో. సమస్యకు పరిష్కారం జీవం గల దేవుని దగ్గర ఉందని, ఆయన దగ్గరకు పరిగెత్తింది. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? దేవుని సన్నిధికి పరిగెత్తడం అనేది నేర్చుకోవాలి. అలాంటి సన్నిధి ఇదిగో ఇప్పుడు ఏర్పాటు చేశాడు ఇక్కడ దేవుడు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా 10 మందికి చెప్పుకోవడానికి బజార్లో పరిగెత్తటమో, లేదా 10 మంది ఇళ్ళకి పరిగెత్తటమో, నలుగురు ఇళ్ళకి పరిగెత్తటమో కాదు, నేరుగా దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తే అలవాటు మనం చేసుకోవాలి. చిన్నదే కానీ పెద్దదే కానీ ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా నలుగురికి ఆరడి పరచకూడదు. ఇన్ని కొలతలు కలిగినటువంటి స్త్రీ గనుక ఆమె కొదువుగా ఉన్న వాటన్నిటిని కూడా స్వతంత్రించుకొని బైబిల్ గ్రంథములో అచ్చంగా ఆమె చరిత్ర ఒక అధ్యాయంలో మొత్తం ఆక్రమించేసింది దాదాపుగా. పరిశుద్ధ గ్రంథం అంటే ఎంత గొప్పది! ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమెను గనురాలని చెప్పి ఆ మ్యాటర్ రాశాడు. ఏమిటి ఆ ఘనత అంటే, మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నది గనురాలుగా ఏమైందండి? పురుషుడైనా స్త్రీ అయినా. మొన్న మా అమ్మ, అన్న, అక్కలు అందరు కలిసి అంబాసిడర్ కారులో ఒక 9 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు, చిన్నపిల్లతో సహా. ఆదివారం రోజు కొన్ని సంవత్సరాల క్రితం నేను వాక్యం అయిపోయింది, జనాలకు ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చి అన్నం పెట్టింది, ఒక ముద్ద కలుపుకొని తిన్నాను. 2వ ముద్ద తినబోతున్నాను, ఫోన్ వచ్చింది, ఆ కారు యాక్సిడెంట్ అయిందని కబురు వచ్చేసింది. 3 పల్టీలు కొట్టింది అని కూడా చెప్పారు. 3 పల్టీలు కొట్టింది అని. మరి 3 పల్టీలు కొట్టింది అంటే కారు నిండా వీళ్ళు అచ్చంగా నా కుటుంబ సభ్యులే ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని శాల్తీలైనా డ్యామేజ్ అవుతాయి, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి, డౌట్ లేదు అందులో. మరి 9 మంది ఉన్నప్పుడు, పసిపిల్లలు కూడా ఉన్నప్పుడు అవుతుంది కదా. 3 పల్టీలు కొట్టిపోయి కారు తలక్రిందులుగా, గాన్లు పైకి, ఆ టాపు కిందికి కాలువలో పడి ఉంది. కాలువలో నాకు వచ్చింది ఫోన్. ఎలా ఉంటుంది ఊహించండి. అమ్మ, తోడబుట్టిన అక్కలు, అన్న, నడుపుతుంది వాడే అన్న, ఆయన కూతురు, ఆయన పిల్లలు ఉన్నారు. నాకు ఏం అర్థం కాల. బాడీ అంతా షివరింగ్ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. అంటే ఇక ఏ దుర్వార్త, ఇక ఏం వినబడతాయో ఇంక అర్థమైపోయింది నాకు. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను? నేను రెప్పపాట్లు అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళని సేవ్ చేయగలనా? చెయ్యలేను. కానీ నా మనవి విని ఏ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా బ్రతికించగల సమర్థుడు నా దేవుడున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఒకటి చేస్తానని వెంటనే నేను కూర్చున్న దగ్గర నుంచి దిగి మోకాళ్ళేసి దేవుని వైపు చూసి ప్రార్థించడం మొదలుపెట్టాను. మృత శరీరములను కూడా సజీవంగా లేపగల సమర్థుడవు నువ్వు. దయచేసి అందులో ఉన్న ఎవ్వరికి ఏ హాని కలగకుండా దయచేసి కాపాడు ప్రభువా అని మోకాళ్ళని ప్రార్థన చేశాను. నేనైతే నిన్ను అడుగుతున్నా, ఇక నీ దయా, నీ చిత్తం. ఇక నువ్వు ఎంతమందిని బతికిస్తావో, ఎంతమందిని తీసుకుంటావో నీ చిత్తం. ఆపడానికి నేను ఎవరిని? కానీ నిన్నైతే అడుగుతున్నాను నేను, నీ కృప, నీ కనికరం అని ప్రార్థన చేశా. ప్రార్థనలోనే ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. మళ్ళా ఫోన్ వచ్చింది. ఆ ప్రార్థనలో ఉండగానే మళ్ళా ఫోన్ వచ్చింది. నా ప్రభువు నాకు నేర్పిన అనుభవం అండి. అలవాటు. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది ఫోన్ అంటే, ఎవ్వరికీ ప్రాణహాని కలగలేదు, అందరూ సజీవంగా ఉన్నారు, అందరూ బతికే ఉన్నారు అని ఫోన్ వచ్చింది. మళ్ళా దేవునికి స్తోత్రం. ప్రాణాలతో ఉంటే చాలు, ఇక కాళ్ళు చేలు తిరిగిందా మళ్ళీ అతుక్కుంటే అదేం ప్రాబ్లం లేదు. ముందు బతికున్నారు కదా, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా అని లేచాయిగా మోకాళ్ళ మీద. ఎందుకంటే ప్రార్థనకు జవాబు వచ్చింది. అంటే నా ప్రభు
వీడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. నేను ముందేళ్ళని సేవ్ చేయాలనుకున్నాడో ఏమో, అది 3 పల్టీలు వేసి పోయి ఇంకో చోట ఎక్కడో పడకుండా నేరుగా పొలాల్లో పంట కాలువలు ఉంటాయే, ఆ కాలువలో పడేటట్టు దాన్ని నడిపించాడు. అందులో పట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకి ఏం డ్యామేజ్ కాల, కాకపోతే తలక్రిందులుగా ఉన్నారు. ఆ కాలువలో నీళ్లు సగం పడ వచ్చేసింది కారులోకి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ తలకాయలు పైన పెట్టుకొని కూర్చున్నారు. అట్లా పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు. ఎట్లా అంటే ముక్కు మునుగుతుంది, ముక్కు మునిగితే పోతారుగా, అందుకని ముక్కు పైకి లేపి స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చున్నారు అందులో. స్తోత్రం 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 చెప్పండి, ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని మా వాడు చెప్పేసరికి అందరూ ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని కారు నిండా ఏసు రక్తం హల్లెలూయా యేసయ్యా స్తోత్రం అనేసరికి అక్కడ బరిగొడ్లు కాసిన వాళ్ళు పరిగెత్తారు. అరే కారు పల్టీలు అయిపోయింది, రే చచ్చిపోయి ఉంటారు రే అనుకుంటూ వాళ్ళు పరిగెత్తారు. వాళ్ళు వచ్చి చూసి, వాళ్ళు ఎవరు? ఉప్పర్లపల్లి మన సంఘ విశ్వాసులు. ఎప్పుడు ఆ గేదెలకి ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ రోజు మగవాళ్ళు వచ్చారు వీళ్ళ కోసమే. దేవునికి స్తోత్రం. సూర్యుడు శాలేమన్న వాళ్ళు అమ్మరా అన్నరా అనుకుంటా ఇక ఆ కారుని అలాగా అటు పల్టీ వేపించి వీళ్ళు మొత్తాన్ని బయటికి తీశారు. ఒక్కళ్ళకి ఏం కాకుండా నా ప్రభువు కాపాడాడు. అంటే పరిస్థితులు విషమించినప్పుడు, మన చేతులు దాటిపోయినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అవి మన చేతులు దాటిపోతాయి, కానీ ఆయన చేయి దాటిపోవు. ఆయన చేయి దాటిపో ఆయన అదుపులో ఉంటాయి. ఆయన చిత్తం నేనేం చేయగలను, తీసుకుంటే మాత్రం నేనేం చేయగలను. ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక ఎలా ఉంటే అలా. అయితే ఒక మాట అయితే అడుగుతా, నీ చిత్తం అయితే బ్రతికించే అవకాశం ఇవ్వని అని మోకాళ్ళేసి అడిగా, సేవ్ చేసి. నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళు భూమి మీద ఉండి నాతో పాటు సేవ చేయాల్సి ఉంది. అదే సమయం వాళ్ళలో ఒక్కళ్ళకి అయిపోయినా సరే లేపేసేవాడు, ఇంక అయిపోయింది రా అని. వాళ్ళు నాతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంది, ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది ఆయన కృప. నా ప్రార్థన జవాబు పొందిందని నేను సంబరపడుతున్నాను. మీకేం చెప్తున్నానంటే, మీరు ఎదుర్కొన్న అప్పుల సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, ఏవైనా సరే చెప్పుకోదగ్గ వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయనకు నువ్వు పంచుకోవచ్చు, ఆయన పాదాల చెంత సాగిల పడవచ్చు, ఆయన దగ్గర నువ్వు గోజాడొచ్చు. నీకు ఆన్సర్ దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇది ఎరిగిన వ్యక్తి ఆమె. ఒక్కొక్క క్వాలిటీ ఆమెని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఘనురాలు 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 అని చెప్పడానికి తగినటువంటి విధంగా ఆమె కనపడింది. నిజంగా ఇది ఘనులకు వచ్చే ఆలోచన, నిజంగా ఇది ఘనులు ప్రవర్తించే తీరు అని. అబ్బా ఎందుకు పిలిచావు పరిశుద్ధాత్ముడు ఏమైనా ఘనురాలంటే ఆ కారణాన్ని బట్టి. ఆ రోజు ఆ విధంగా దేవుడు నన్ను కాపాడినట్టు, ఆమెను కాపాడినట్టు మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విషయాల్లో నా తండ్రి కాపాడును గాక. ఈరోజు దైవజనుడు వస్తే ఒక కుటుంబం చేర్చుకొని ఆ కుటుంబంలో వాళ్ళు కలిసి ముందు ప్రార్థన మొదలుపెట్టి చిన్నగా ప్రేయర్ స్టార్ట్ అయ్యి ఈరోజు అనేక మంది కలిసి ఆ ఇల్లు పట్టక మందిరం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబము దైవజనుడికి నీడనిచ్చింది. ఆ కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదించకుండా వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని నా తండ్రి దీవించకుండా వదిలిపెడతాడా? ఆ కుటుంబానికి శుభాన్ని చేకూర్చకుండా వదిలిపెడతాడా నా తండ్రి? ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, నేర్చుకోండి, జాగ్రత్త పడండి. షునేమి స్త్రీని గురించి నా ప్రభు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకుందాం. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాడు ఫలం పోగొట్టుకోడు, అంతకు మించి ఎక్కువ చేసిన వాడు ఎంతైనా పొందటానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఏ స్థాయిలో దేవుని పని కొరకు కోఆపరేట్ చేస్తావు, ఏ స్థాయిలో దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావు, అంతగా నీకు ఫలం ఉన్నది అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత చేయగలవో అంత చేయడానికి గిన్నెడు చన్నీళ్ళకు కూడా విలువనిచ్చాడు నా దేవుడు. బిర్యానీ కాదు, వెండి బంగారులు కాదు, నోట్ల కట్టలు కాదు, గిన్నెడు చన్నీళ్లు నువ్వు ఇచ్చిన నా బిడ్డల్ని చేర్చుకొని నేను నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు ఇస్తానని నా దేవుడు మాట్లాడాడు. మరి మీరు దైవజనుల కొరకు దేవుని కొరకు చేసిన దానికి ప్రతిఫలమే కాదు, ఒకవేళ మీరు దేవుని సేవలోనికి వచ్చి మీరు కూడా ఆత్మల సంపాదకులై మీరు కూడా అనేక మందిని రక్షించేవారైతే మీకు ఉపకారం చేసిన వాళ్ళని కూడా నా తండ్రి అంతే దీవిస్తాడు. హల్లెలూయా. వరుసగా 5 సంగతులు. మొట్టమొదటిది
చూద్దాం అసలు మీ సరుకు ఎంతో చూద్దాం, ఏమి ఎక్కిందో మీకు చూద్దాం. మొట్టమొదటిది దేవుని కొరకు ఫలించాలన్న ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. దేవుని కొరకు ఫలించని బ్రతికే కాదు, అది అర్ధరహితమైన జీవితం. మనం తిన్నాం, తాగాం, జీవించాం, అయిపోయింది అన్నది చరిత్ర కాదు, అది కాదు లైఫ్. దేవుని కొరకు ఎంత ఫలించాం. కళ్ళు పోయిన ముసలమ్మలు సైతం ఆత్మలను రక్షించడానికి కష్టపడుతుంటే, అన్నీ బాగుండి, అవయవ సౌష్ఠవం కలిగి ఉండి, ఆరోగ్యం బాగుండి, ఏం చేస్తున్నావు దేవుని పని? ఎంతమందిని కదిలిచ్చావు? ఎన్ని జీవితాలకి వెలుగునిచ్చావు? ఎంతమంది కొరకు క్రీస్తు సువార్త జ్యోతిని వెలిగించావు? జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు మీరు జ్యోతులై ఉన్నారు అన్నాడు. సత్యం తెలుసుకున్న మీరు ఇతరులకు కూడా సత్యాన్ని పంచుకోండి అన్నాడు. 10 మందికి నన్ను గూర్చిన సత్యం చెప్పండి. ఆత్మహత్యలు ఆగిపోతాయి, త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, వ్యభిచారులు మారుతారు, వేశ్యలు మారుతారు. పంచుకోండి అన్నాడు. మరి నువ్వేం ఎంతవరకు చేస్తున్నావో ప్రశ్నించుకో. నంబర్ 1 శూన్యమేరాలు పాఠం అది. నంబర్ 2 భక్తులను గుర్తుపట్టి, సత్య సంబంధులను గుర్తుపట్టి వారిని వెంబడించేటువంటి వ్యక్తి. ఏది సత్యబోధో, ఏది సత్యబోధ కాదో, ఏది ఆత్మీయత నేర్పుతున్న బోధో, ఏది ఆత్మీయతలో దిగజారుస్తున్న బోధో వివేచించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు దినాలు అలా ఉన్నాయి. ఇప్పుడు దినాలన్నీ భ్రష్ట దినాలు వచ్చినాయి. అందరూ బోధిస్తూ ఉన్నారు, ఎవరికి తగ్గది వాళ్ళు. యూట్యూబ్ కదిలిస్తే యూట్యూబ్ నిండా ఉపదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే బోధలు ఉన్నాయి, కొన్ని మన ఆత్మీయ జీవితాన్ని ప్రజ్వలింపజేసే బోధలు ఉన్నాయి. ఏది ఎంపిక చేసుకుంటావో ఇక్కడ నువ్వే వివేచించాలి. దేవునికి ప్రార్థన చేసుకొని సత్య సంబంధమైన మార్గం దొరికిందా నీకు, వదిలిపెట్టకుండా వెంబడించు. స్థిరంగా నాటబడిన అనుభవంలో ఉంటూ అక్కడొకటి అడుగు వేయొద్దు. ఒకటి సత్య సంబంధమైనదని గ్రహించావా, అట్లయితే అక్కడ నాటబడు, స్థిరంగా వెంబడించు. ఒకనాటికి ఫలిస్తావు. చెట్టు ఉంది, 4 రోజులు నాటి, 4 రోజులు నాటి, నుంచి తీసేయడు బాగలేదు, నాటదాం 4 రోజులు నాటి, ఇంకో చోట 4 రోజులు నాటితే చివరికి ఆ చెట్టు బతికిద్దా చచ్చిద్దా? డౌట్ లేదు అందులో, చచ్చి ఊరుకుంటుంది. ఒక దగ్గర నాటబడి ఉంటే. కాబట్టి సరైనటువంటి సత్యబోధ ఏదో మీరు గ్రహించి, మీరు తెలుసుకొని, వివేచించుకొని, ప్రార్థించుకొని ఒక చోట నాటబడండి. నన్ను వెంబడించే బిడ్డలు ఉన్నారా? అయితే ఇదిగో నీ కొరకు దేవుడు పరిచర్య ఇక్కడ ప్రారంభించాడు. మీరు వేరే సహవాసాల వెంబడిస్తున్నారా? మీ దైవజనులు నమ్మకస్తుల ఆత్మీయులై పరిశుద్ధాత్మ సంబంధులైతే తప్పకుండా వారినే వెంబడించండి. సభాముఖంగా చెప్తున్నా, ఇతర సంఘాలను పాడు చేయడానికి, వేరే సంఘాలను ఇబ్బంది పెట్టడానికి నేను రాలేదు, నా బిడ్డ రాలేదు. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్న ఆరాటంతో వచ్చాం. మా దర్శనం అన్యజనుల మధ్యలో. అందుకే చెప్తున్నాను, ఇది ఎక్కువ కాలం సరిపోదు. ఊరక పని మొదలు పెట్టాం. ఈరోజు నీ ప్రాంతంలో, నువ్వున్న ఊరు, నువ్వున్న గ్రామం, నువ్వున్న పట్టణం, నువ్వున్న ప్రదేశం ఏదో వేరే ప్రాంతం అయి ఉండొచ్చు. శాలేమన్నా వస్తున్నాడని వచ్చి ఉండొచ్చు. నువ్వు అలా ఇలాంటి ఈ బిడ్డ చేసిన సాహసం నువ్వు ఎందుకు చేయకూడదు? శూన్యమి స్త్రీ అవకాశం ఇచ్చినట్టు నీకున్న పరిధిలో నువ్వు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? రండి, మేము అవకాశం ఇస్తాం, మా దగ్గర అన్నజనులు ఉన్నారు, రక్షణలోకి నడిపించాలి, రండి, ఇక్కడ ప్రార్థన పెట్టండి, మేము రిస్క్ చేస్తామన్నారు, రండి అని మీరు ఆహ్వానించండి. దైవజనులు సిద్ధంగా ఉన్నారు. రిస్క్ చేశారు, ఆమె కూడా రిస్క్ చేసింది. 3 దేవుని కొరకు, దేవుని పని కొరకు రిస్క్ చేయాలి. హల్లెలూయా. మా సామాన్లన్నీ ఇంట్లో ఒక మూల పెట్టుకొని దాని మీద ఒక చాప కప్పి వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు అప్పచెప్పేవాళ్ళం. మరి ఏం చేద్దాం? వాళ్ళు ఏమో ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నారు, ఇంట్లోనే ఆరాధిస్తున్నారు. ఏం చేయాలి? మా అన్నయ్య నా అంత డెప్త్గా ఉండడు. మా అన్నయ్య విచిత్రం ఏంటంటే, ఆదివారం శుక్రవారం కాదు ప్రార్థన, రోజు వస్తారు సాయంత్రం. వాళ్ళు వచ్చి 10:30-11 దాకా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మా వాడు ఒకరోజు నన్ను పిలిచి అన్నాడు, బాయ్ భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు. అబ్బాయి భక్తి చేయాలి కానీ విరక్తిగా మారకూడదు భక్తి. ఇదంతా ఏదో పిచ్చావారంగా ఉంది. అంటే వాడి బాధ ఏంటంటే 10 వాడు పండుకుంటాడు, ఆ పాకలోనే పండుకోవాలి వాడు. వీళ్ళే 11 దాకా బాటిల్లా. వాళ్ళు ఏంది అట్ట చేసేది?
వాళ్ళకి పిచ్చెక్కినట్టుంది. రోజు 11 దాకా ఏం ప్రార్థన అబ్బాయి? అరే 8:30కు వచ్చిన వాళ్ళు 9:30 కనీసం 10కి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ మా అమ్మకి చెప్పాడు, అయ్యో మరి కాస్త పెందలాడు పంపిస్తే వాళ్ళని పొద్దంతా చాకిరి చేసి ఉంటాంగా, మరి పండుగ వద్దు అన్న నాన్న మనం ఇబ్బందిగా అయ్యా, మనకేమో అదే పాకాయే. మా అమ్మ కూల్గా. నేనేం చేశాను తెలుసా? ఇక ఏమి మాట అందని మా అమ్మకి చెప్పేది మా అమ్మకి చెప్పా. మీరు ఆమె చెవి తినడని వాడు చెప్పాడు, మా వాడు చెప్పాడు, భక్తి వాంతులు అయ్యేటట్టు చేయకూడదు, విరక్తి పుట్టికూడదు అంటే, సరే ఇట్లా అన్నారు కదా నేను వాళ్ళకి చెప్పా, ఇక రేపటి నుంచి మీరు రావద్దు. ఏది ఆ ప్రార్థనా పరులకి చెప్పా, రోజు వచ్చే ఆ సమాజంలో ఉన్న ప్రజలకి చెప్పా, ఇక రేపటి నుంచి మీరు రావద్దు. వీళ్ళు ఇట్లా బాధపడుతున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారుగా. వాళ్ళకి అప్పటికే వెలిగింది బలుపు. అన్న అయితే వద్దన్నాడు, మొత్తానికి ఫ్యామిలీ అది రివర్స్ అయినట్టుంది అని వాళ్ళు వెళ్ళారు. శుక్రవారం ఆదివారం కూటం పెడతా, అప్పుడు రండి, మీ రోజు రావద్దు అని చెప్పా. ఒక్కరోజు ఆగారు, రెండో రోజు మళ్ళా వచ్చారు. నాకేం తెలుసండి, ఇంత పెద్ద ప్రణాళిక ఉంది దేవుంది, దానికి ఆ ప్రార్థనే పునాది. వాళ్ళని రేపుతున్నాడు, మీరు పోయి చెయ్యండి, ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన జరగాలి, అక్కడ ప్రార్థన జరగాలి, జరిగితే ఉందే బలమైన కార్యం ఉంది. నేను పెద్ద ప్లాన్ వేసుకొని ఉన్నాను, దానికి ఇదే పునాది, మీ అమాయకపు ప్రార్థనలే కావాలన్నా కానీ వాళ్ళని తీసుకొస్తున్నాడు. కనీసం వాళ్ళకి ప్రార్థన చేయటం కూడా సరిగ్గా రాదు. ఒక అమ్మాయి నైట్ ప్రార్థనలో మోకాళ్ళలోని చుట్టూ వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేస్తుంది, నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచేయి ప్రభా, ముళ్ళ కంచేయి ప్రభా. అగ్ని కంచె వేయటం వల్ల, లేదా దూతల కంచె, లేదా నీ కాపుదలు పెట్టడం లేక ఏ సునాములు ముళ్ళ కంచేసే ప్రభా, ముళ్ళ కంచేసే ప్రభా. నేను అన్నా నవ్వుతామ్మాయి, నా చుట్టూ ముళ్ళ కంచె వేస్తాను, నేను ఎటు పోవాలి? సరే బయటోడు శత్రువు రావద్దని ముళ్ళ కంచె చేసామా, నేను ఎటు పోవాలి అన్న. అట్ట చేయకూడదా అంటే, ఎట్ట చేయాలో కూడా తెలియని అమాయకపు ప్రార్థనలు విని లక్షల మందిని కలిగించాడండి నా దేవుడు. అది నేను మెహర్బానీ కోసం చెప్పండి, మీరందరూ ఎరిగిన విషయం, అది మీరందరూ తెలుసుకున్న విషయం. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఏం చేస్తారు, మా వాళ్ళు కూడా మెత్తబడిపోయారు. ఇక వాళ్ళు ఏమన్నారు తెలుసా, మరుసటి రోజు వచ్చి, మీరు ఆ పాకలో చేయొద్దంటే ఈ మెల్ల మీద చేసుకొని పోతాం, మమ్మల్ని మాత్రం ఆపొద్దు అని బోర్ని ఏడిశారు. మీరు ఏడవద్దు రండి అని వాళ్ళే అన్నారు. దేవునికి స్తోత్రం. రాండి 11 కాదు 12 కానీ చేసుకొని చేయగలిగింది ఏముంది అని చిన్నగా వాళ్ళు కూడా లోబడ్డారు. ఆ ప్రార్థన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మందిరంలో జరుగుతానే ఉంది. అది జరుగుతానే ఉంది, పని విస్తరిస్తానే ఉంది. అంతకుముందు ఒక దగ్గర ప్రభు బల్ల తీసుకునే తండ్రి సన్నిధి చిలకలూరిపేట ఈరోజు వందలాది ప్రాంతాల్లో ప్రభు బల్ల తీసుకునే సంఘాలుగా మార్చబడింది. అందులో ఇప్పుడు రేపల్లి కూడా ఒకటైంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రార్థన ఎంత పని చేసిందో. ఏముందిలే అనుకుంటాం. మేము వాళ్ళకి అవకాశం ఇచ్చి రిస్క్ చేసాం, వాళ్ళు రోజు ప్రార్థన చేసి వాళ్ళు రిస్క్ చేశారు. ఇక ఈ 2 రిస్కులు చూసి దేవుడు పెద్ద రిస్క్ చేశాడు. ఎంత రిస్క్ అంటే, కొడితే తగిలేటట్టు చేశాడు ప్రపంచం మొత్తానికి. ఇతర దేశాల్లో దాదాపు 50 దేశాల్లో ఉన్న ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు, ఫాలో అవుతూ ఉన్నారు. 50 పైచిలుకు దేశాల్లో ప్రజలు. ఎత్తుల కోసం చెప్పట్లా, ఆ దీనులు చేసిన ఆ చిన్న ప్రార్థన, ఆ రిస్క్ ఎంత పనిచేసిందో చూడండి. ఇక్కడ ఈరోజు చిన్న పని స్టార్ట్ అయింది, చిన్న గుంపు ఒకటి స్టార్ట్ అయిందంటే, ఇక్కడ ప్రార్థన చేసే గుంపు లేచిందంటే గొప్ప ఉద్యమమే చూడొచ్చు రేపల్లిలో మనం. ఆమేన్. నీ గ్రామంలో నువ్వు ఛాన్స్ ఇవ్వు, నీ పట్టణంలో నీ ఇంటి అవకాశం ఇవ్వు. ఇదిగో ఆ తల్లి అవకాశం ఇచ్చింది, ఈరోజు దేవుడు పని జరిగింది. నువ్వు ఊహించావా శాలేమని ఇక్కడికి వస్తాడు మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడని? కలలో కూడా అనుకుని ఉండవు, ఎందుకంటే జరగదు అది. కానీ ఆమె చేసిన రిస్క్కి నన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈడ. అది దేవుడు సంతోషిస్తే చేసే కార్యం. మూడవది ఏంటి? ఏదో ఒకటి. నాలుగవది ప్రతిఫలాపేక్ష లేకుండా. ఐదవది 10 మందికి చెప్పుకొని అరడిపరచడం కాదు, ప్రభు దగ్గరికి పరిగెత్తే నైజం. అది ఎంత అసాధారణమైందైనా సరే, నిరీక్షణకు అవకాశం లేని సమస్య అయినా సరే. చచ్చిపోయాడండి వాడు, కొట్టమిట్టాడుతూ ఉంటే పరిగెత్తితే అర్థం ఉంది. అయిపోయాడండి వాడు, ఇంకెట్ట బతుకుతాడండి అనుకోలామే. చచ్చినా సరే నా దేవుడు బతికిస్తాడు, నేను దేవుని దగ్గరికే పోతానని పరిగెత్తింది.
దేవునికి మహిమ కలుగును గాక. ఐదవది ఏంటిది? 10 మందికి చెప్పి ఆరడిపరుచుకోవటం కాదు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి సమస్యను పెట్టి జయం పొందేటువంటి అనుభవం. ఈ 5 సుగుణాలు గిన్నెటి చన్నీళ్లు గదు తన ఇంట నివాసాన ఏర్పాటు చేసినటువంటి షునేమీరాలు మనకు నేర్పుతుంది. ఈ అనుభవాలు మీరు పొందినట్లయితే మీరు కూడా గనురాళ్ళు అవుతారు. ఈరోజు ఆమె ఇల్లు చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు ఇక్కడ దేవుని పనికి అవకాశం ఇచ్చినటువంటి ఆ స్థలం ఇచ్చిన బిడ్డలు కావచ్చు, ఈ కుటుంబం కావచ్చు, చరిత్రలో నిలబడిపోయే విధమైన పని చేశారు. అది చప్పట్లు కొట్టి దేవుని మయంపరచాల్సినటువంటి విషయం, గణపరచాల్సినటువంటి విషయం నా దేవుణ్ణి. ఇలాంటి సుబుద్ధి బిడ్డలకు ఇచ్చినందుకు. ఒకరేమో నివాసం ఇచ్చారు, ఒకరేమో ల్యాండ్ ఇచ్చారు. సొంత ల్యాండ్ కాదు మంది అది. మీలాంటి తల్లి ఎవరో సహోదరుడు ఇచ్చాడు, వేసుకోండి అన్న, వేసుకోండి, పరిచర్య జరిగించండి అని ఛాన్స్ ఇచ్చారు, వేసుకున్నాం. ఇక అందులో ఉండి మొర పెడితే ఇక వచ్చింది, స్థలం వచ్చింది, స్థలం తాతయ్య కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నీ వస్తాయి, స్థలం వచ్చింది, మందిరం వచ్చింది, పరిచర్య వచ్చింది. నేను చెప్తున్నా, నీ ప్రాంతంలో రిస్క్ చేయగలవా? నీ ప్రాంతంలో ఆత్మను రక్షించడానికి నీ వంతు తోడ్పాటును అందించగలవా? ఈరోజు తీర్మానం చేసుకో. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించగలవా? నీ చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని పరిచయం చేయగలవా? దేవుని కోసం బ్రతకగలవా? ఆలోచించు, ఫలించు. కృప మనందరికీ తోడై ఉండును గాక.